875VA ఇన్వర్టర్ బ్యాటరీ మెయింటెనెన్స్ ఎలా చేయాలన్న దాని గురించి నేను మీకు చూపించబోతున్నాను. దీనికి ఈ బ్యాటరీలో వాటర్ వేయవలసి వస్తుంది. ఈ ఇన్వర్టర్ బ్యాటరీలో చూసారు కదా, ఈ వాటర్ ఉంది కదా, ఇది మనకి బ్యాటరీ షాప్లో దొరుకుతుంది అన్నమాట. ఈ వాటర్నే మనం వేయాలి. మన ఇంటి దగ్గర ఉంది కదా వాటర్ అని ఆ వాటర్ వేయకూడదు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇన్వర్టర్ని తీసాను. ఇప్పుడు నేను ఇన్వర్టర్ బ్యాటరీ కేసును ఓపెన్ చేయబోతున్నాను. క్యాబినెట్ని ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇలాగంటే వచ్చేస్తాయి. ఇది ఇలా పెట్టి మనం తీసాం. కాకపోతే ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండికేటర్స్ పాడైపోయాయి. అందుకే మీకు రాంగ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టి మనం కొంచెం క్లాత్ ఏమన్నా ఉంటే మనం ఇలా గట్టిగా పెట్టి అంటే వచ్చేస్తుంది. చూడండి, వాటర్ లెవెల్ మీకు కనిపిస్తుంది, ఒక ఐడియా ఉంటుంది మీకు. ఇవి పక్కన పెట్టుకోవాలి. వాటర్ లెవెల్ మనకు కనిపిస్తుంది. కొంచెం డౌన్ అయింది, పూర్తిగా డౌన్ అవ్వలేదు మనకి. చూసారు కదా, నేను ఎంతవరకు వేసాను. కొంచెం గ్యాప్ ఉంచడం మంచిది. ఇది 3 monthsకి ఒకసారి మనం వాటర్ వేయాలి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇలా పెట్టి ఇలాగంటే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే క్లాత్ తోటి మనం జస్ట్ మనం ఇక్కడ పెట్టేసుకోవడమే. ఇది కూడా చూడండి. ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండికేటర్స్ పాడైపోయి, అందుకే మనకి రాంగ్ ఇండికేషన్ వస్తుందన్నమాట. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం పట్టేస్తాయి, ఎందుకంటే గ్యాస్ మూలాన్ని గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది కదా మనం బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటప్పుడు, అందుకని కొంచెం పడుతుంటాయి. ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టి ఇలాగంటే వచ్చేస్తుంది. ఇలా తిప్పడమే. అసలు చేతికి గ్లౌజ్ వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఈ వాటర్ కొంచెం తగిలినా మనకి దురద పెడుతుంది అన్నమాట. బాటిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకో బాటిల్ నేను ఓపెన్ చేస్తున్నాను.
సో ఇది ఫుల్గా వచ్చింది. ఇది టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ కాబట్టి మనకి వాటర్ని బాగా తాగేస్తుంది అన్నమాట. ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవడమే. ఒక సెల్లో కూడా వాటర్ లేదనుకోండి, ఏ సెల్లో అయితే వాటర్ లేదో ఆ సెల్లో డెడ్ అయిపోద్ది అన్నమాట, పనిచేయదు. తర్వాత మీరు వాటర్ వేసిన ఆ వాటర్ లేకపోతే ఆ సెల్లు ఇంకా ఛార్జ్ అవ్వదు అన్నమాట. ఛార్జ్ అవ్వక మీకు ఏమవుతుంది, బ్యాటరీ వోల్టేజ్ అన్నది 12 volts బ్యాటరీ కదా ఇది, మీకు 12 volts బ్యాటరీ కాస్త 9 volts కిందకి అయిపోద్ది అన్నమాట ఒక సెల్ పోయినా. దీన్ని మార్చాను, వాటర్ వేసాను. మనం వాటర్ వేసేటప్పుడు ఒక జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఈ యాసిడ్ వాటర్ తగిలిందంటే మనకి బ్యాటరీలో ఉన్న వాటర్ కానీ అది బ్యాటరీలో ఉన్న యాసిడ్ మనకి చేతి తగిలిందంటే చేతి దురద పెడుతుంది అన్నమాట. అంటే మరి అంత స్ట్రాంగ్ యాసిడ్ కాదు, ఇది కూడా వాటర్ కలిపిన యాసిడే, అంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు. చూడండి ఈ సెల్ కూడా మరి అంత డేంజర్ లెవెల్కి పడిపోలేదు, కానీ ఈ అన్ని సెల్లోని మనం వాటర్ వేయాలన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ సెల్స్ అన్నమాట. ఇది టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ, ఇది లూమినియస్ టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అన్నమాట. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదే, మనం అన్నిట్లోని వేసామా లేదా అన్నది. ఫైనల్గా చెక్ చేసుకుందాం ఒకసారి. ఇందులోనైనా వేయడం మర్చిపోయాం అనుకో ఆ సెల్ పోద్ది. ఇందులో కూడా వేసాం, ఫుల్గానే ఉంది వాటర్, అదే వేసాం. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఈ ఇండికేటర్స్ మనకి పోయేమాట, పోవడం అన్నట్టు రాంగ్ ఇండికేషన్స్ చూపిస్తున్నాయి, బయట దొరకట్లేదు కూడా. ఇవి పోనీ చేంజ్ చేద్దామన్నా. ఈ ఇండికేటర్ మాత్రం బాగా పనిచేస్తుంది. ఇది కూడా చెక్ చేసేద్దాం. ఇలా పెట్టి టైట్ చేసామంటే చాలు.
సో నేను అన్నిటిలోనే ఈ వాటర్ వేసాను. మనకి 2 బాటిల్స్ పడినట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ కానీ మనకి అప్పుడు మనం వ్యాజిలిన్ ఉంటుంది చూసారా, వ్యాజిలిన్, ఆ వ్యాజిలిన్ మనం దీనికి అప్లై చేస్తే మంచిది. ఇక్కడ గ్రీనిష్గా కరోషన్ ఏమీ అవ్వలేదు, ఇది బాగానే ఉంది. బ్యాటరీ టెర్మినల్లో గ్రీనిష్గా కరోషన్ అయినట్టుగా మీకు కనిపిస్తే మటుకు వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ రాయండి. ఇదంతా వ్యాజిలిన్ ఇంకా ఉందా, దీనికి పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ రాశారంటే మీకు కరోషన్ అవ్వదు, గ్రీనిష్గా అయ్యి ఫెయిల్ అవ్వడం అన్నది జరగదన్నమాట. ఇది నేను మొత్తం ఫిల్ చేశాను వాటర్ తోటి, వాటర్ వేసాను. టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ 150 AH అన్నమాట. ఇది టాల్ ట్యూబ్లర్ అంటే కొంచెం పెద్దదన్నమాట. మనం క్యాప్ ఉంది కదా, దీన్ని ఇలాగ వేసేద్దాం అన్నమాట. ఇలా ఉంది కదా, చూడండి, ఇవి ఇందులోకి వెళ్తే క్లోజ్ అయిపోద్ది. ఇది కూడా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఇది ఇందులో వేసిన ఒక్కడమ్మా. ఇది కూడా అంతే, సేమ్. చూసారు కదా, మనం ఈ పైన క్యాప్ వేస్తాం. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, పైన క్యాప్ కొంచెం లేపుదాం. లేపి దీన్ని ఇందులో పెట్టడం మనం. ఉంది కదా, ఇలాగంటే మనకి సీట్ అయిపోయిందా అంతా. పైన జస్ట్ ఇలాగన్నా ఉంటే ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి మనం ఇది ఉంది కదా, ఈ లాక్ని మనం ఇలా తిప్పడమే. జస్ట్ ఇది కూడా ఇలా ఉంది కదా, జస్ట్ ఈ లాక్ని మనం అడ్డంగా తిప్పడం. స్ట్రైట్గా ఉంది కదా ఇది, దీన్ని ఇలాగా మైనస్ లాగా చేయడమే, మైనస్లా చేయడమే. ఇది ఇక్కడ కూడా జస్ట్ మైనస్లా చేస్తూ ఉంటే క్యాబినెట్ డోర్ లాక్ అయినట్టు. ఇప్పుడు దీని మీద ఇన్వర్టర్ పెట్టి మనం ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇది ఇన్వర్టర్ అవుట్పుట్ అన్నమాట. ఇది ఇన్వర్టర్ అవుట్పుట్. ఇప్పుడు ఇదేమో ఇన్వర్టర్ ఇన్పుట్ మాట, అంటే ఇన్వర్టర్కి వెళ్ళేది. చూసారా, పవర్ వచ్చింది. ఇది 875 VA అన్నమాట. ఇప్పుడు స్మార్ట్ ఛార్జింగ్లో ఉంది.
ఇది మనం యూపీఎస్ ఆన్ చేయాలంటే యూపీఎస్ ఆన్ చేసుకోవచ్చు. ఇది యూపీఎస్ ఆన్లో ఉందన్నమాట. వైట్ కలర్ ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది యూపీఎస్ ఆన్ అని. ఇప్పుడు మెయిన్స్ ఆన్, స్మార్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇది మాట ఇన్వర్టర్ బ్యాటరీ మెయింటెనెన్స్. ఈ ఇన్వర్టర్ బ్యాటరీ మెయింటెనెన్స్ ప్రతి 3 monthsకి ఒకసారి చేయాలి.